దేవా, మా బలమును నీవు మా బలహీనతగా మార్చేశావు. ఇదివరకు బలము కలిగిన వారే, కానీ ఇప్పుడు ఎలా మార్చేశాడు దేవుడు? దేవుడికి విరోధంగా లెగిస్తే బలమైన వారిని కూడా ఎలా మారుస్తాడు? దేవుడికి సమీపముగా ఉండి ఆయనకి నమ్మకంగా ఉంటే బలహీనమైన వారిని కూడా ఎలా మార్చగలుగుతాడు? బలవంతులుగా మార్చగలుగుతాడు. ఈరోజు ఆధ్యాత్మికమైన విషయంలో బలమైన వాడవా, బలహీనమైన వాడవా? 4 వాక్యాలు వినేసినంత మాత్రాన అబ్బా నేను మారు మనసు పొందేశానంటే అది అబద్ధం. వాక్యాన్ని మనము ఆ వాక్యానుసారంగా నడుస్తున్నామా లేదా అనే దానినే అది ప్రాముఖ్యమైనది. వాక్యం బాగుంది అని అంటే అసలు నువ్వు వాక్యానుసారంగా నడవట్లేదని అర్థం. దేవుడు బాగున్నాడు, దేవుడు మందిరం బాగుంది, ఆరాధన బాగుంది, వాక్యం బాగుంది, ఇవి కాదు మనకు కావాల్సింది. నీ మనస్సు ప్రభువుకి సమీపముగా వెళ్ళి నీ మనస్సు బాగుందా?